చలో మేడిగడ్డ పిలుపును ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇరిగేషన్ నిపుణులు మేడిగడ్డ ప్రాజెక్టుని తరలి వచ్చారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని అంటున్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవంతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. చెలో మేడిగడ్డ అని పిలిపియడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా మేడిగడ్డ వైపు మళ్ళీగారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకత్వం 5 బస్సుల ద్వారా ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇటు కొంత ఇరిగేషన్ నిపుణులందరూ కూడా మేడిగడ్డ సందర్శించనున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనతో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రావణ్ గారు. సార్ చెప్పండి సార్, ఈ చెలో మేడిగడ్డ ద్వారా మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ముఖ్యంగా మేడిగడ్డ కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇది 4 కోట్ల మంది ప్రజల యొక్క సంపద. ఇది 4 కోట్ల మంది ప్రజల యొక్క రక్తమాంసాలతో నిర్మితమైనటువంటిది. అటువంటి యొక్క ప్రాజెక్ట్ని వాళ్ళ కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయాలా అనేటువంటి ఒక దురుద్దేశంతో ఏదో చిన్న రిపేర్ వస్తే ఆ రిపేర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఈ మొత్తం ప్రాజెక్టును పడవబెట్టి ఒక రకంగా ప్రజల యొక్క ఆస్తిని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. లక్షలాది మంది రైతుల నోళ్లలో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యవసాయానికి గండి కొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గమైన నీచమైనటువంటి యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రజలకు చెప్పడం కోసం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక చిన్న తప్పిదాలను చూపెట్టి భూతద్దంలో పెట్టి వాళ్ళ ఏ రకంగా ఒక చిల్లర రాజకీయ డ్రామాలకి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతుందో ప్రజలందరికీ తెలియజెప్పాలని చెప్పని ఇక్కడ రావటం. ఇది రెండవ అంశం ఏంటంటే, ఇంకా కొద్ది రోజులైతే వరదలు పెద్ద ఎత్తున గోదావరిలో వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. వర్షాకాలం రానున్నటువంటిది. దానికి ముందే ప్రాజెక్టును రిపేర్ చేయాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ గత 3 నెలలుగా ఇవాళ తాత్సారం చేస్తూ, కావాలని చెప్పని కాలయాపన చేస్తూ ఈ ప్రాజెక్టును పడావున పెట్టాలనే ఒక పెద్ద కుట్ర చేసి తద్వారా కేసీఆర్ గారిని బదనాం చేయాలా, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నానికి గండి కొట్టాలని చెప్పని వెంటనే ప్రభుత్వం ముల్లుగర్ర పెట్టి ప్రభుత్వాన్ని పొడుస్తూ ఈ రిపేర్లన్నీ కూడా ఇమీడియట్గా చేయాలా. అనేక ప్రాజెక్టులలో అనేక సందర్భాలలో రిపేర్లు వచ్చినాయి. నాగార్జున సాగర్లో వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి, ఎస్ఆర్ఎస్పీలో వచ్చినాయి, బాక్రానంగర్లో వచ్చినాయి. అనేక పెద్ద ప్రాజెక్టులలో మానవ నిర్మితమైనటువంటి ఒక ప్రాజెక్టులలో మనకు చాలా సందర్భాలలో రిపేర్లు వచ్చినాయి. ఆ రిపేర్లు వస్తే ఇమీడియట్గా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ప్రొయాక్టివ్గా వాటిని రిపేర్ చేసుకోవాలా. అట్లా చేయకుండా దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ దీన్ని పడావు పెట్టాలా, కేసీఆర్ గారిని బద్నాం చేయాలా. తద్వారా రైతాంగాన్ని యొక్క గొంతు విసికి చంపాలా, తర్వాత వ్యవసాయాన్ని పూర్తిగా కూడా గండి కొట్టాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని ప్రజలందరికీ తెప్పించడం కోసం, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చైనా సరే దీన్ని వెంటనే రిపేర్ చేయాలా. కాళేశ్వరం జలాలు మళ్ళా యథావిధిగా రైతాంగం యొక్క పొలాలకు చేరే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని ఒత్తిడి పెంచేందుకు ఇవాళ కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి రావటం జరిగింది. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చిల్లర రాజకీయ డ్రామాలు బంద్ చేయండి. మీ చిల్లర రాజకీయ డ్రామాల కోసం, కేసీఆర్ గారి పైన పొలిటికల్ స్కోర్ సెటిల్ చేయడం కోసం రైతాంగం నోట్లో మన్ను కొడతామంటే ఊకునేది లేదు. ఇంత పెద్ద జాతి సంపదను నిరుపయోగం పడేస్తాం, పడావు పెడతాం అనేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, తగుమూల్యం మీరు చెల్లించక తప్పదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కానీ ఏ రకమైనటువంటి ఒక బాధ్యతలు కానీ సాధికారత కానీ లేనటువంటి ఒక తరుణంలో ఇది జరిగింది. వెంటనే మీరు అధికారంలోకి వచ్చినారు, రాగానే ఇమీడియట్గా ఆగమేఘాల మీద మీరు చర్యలు చేపట్టాల్సి ఉండే. అది చేయకుండా మీరు చిల్లర ప్రయత్నానికి పాల్పడుతూ ఉన్నారు. అనవసరమైనటువంటి ఒక బురద జల్లే కార్యక్రమానికి మీరు చరమగీతం పాడి వెంటనే దీన్ని రిపేర్ చేయించి కాళేశ్వరం జలాలు మళ్ళా గతంలో కేసీఆర్ గారి సమయంలో పరిపాలనలో ఏ రకంగానైతే ప్రజలకు నీళ్లు అందించినరో అదే పద్ధతిలో నీళ్లు అందించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతో పెద్ద ప్రాజెక్టు, చాలా డబ్బుతో కూడుకున్న ప్రాజెక్టు, చాలా ఎంతో ఉపయోగం, లక్షల ఎకరాలకి నీరుతో పాటు తాగునీరు సాగునీరు అందించే ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుకు చిన్న ఒక 3 పిల్లలు మాత్రమే కుంగిపోయాయి. అది చిన్న డ్యామేజ్ జరగడం జరిగింది. అది ప్రభుత్వం అది వెంటనే ఆ డ్యామేజ్ని పునరుద్ధరించి మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్ట్ని తీసుకురావాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకత్వం అయితే చెప్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం కావాలనే ఈ ప్రాజెక్టు డ్యామేజ్ని రిపేర్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని ప్రజల నుంచి దూరం చేయాలని కుట్రకోణం దాగుంది. అందుకే ప్రభుత్వాన్ని వెంటనే ఈ పని చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ చెలో మేడిగడ్డ అనే పిలుపు ఇవ్వడం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో చంద్రశేఖర్, 99 టీవీ.